ఫ్రెండ్స్, ఇవాళ మనం గుమ్మడికాయ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఇలా గుమ్మడికాయని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గుమ్మడికాయని చూడండి, దీనిలో ఇలా అన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. నాకు గుమ్మడికాయ చెక్కుతో చేసుకోవటమే అలవాటు ఫ్రెండ్స్. కొంతమంది ఈ చెక్కు తీసేస్తారు, దీన్ని తీసి చేసుకున్నా కానీ బాగుంటుంది. చూడండి, అన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాం. దాంట్లో గింజల్ని సపరేట్ చేసుకొని ఇవి ఎండబెట్టుకొని తింటాం ఫ్రెండ్స్ మేము. దీన్ని తాలింపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఒకటే ఎక్కువ వేసుకోకూడదు. మిరపకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మనం కట్ చేసిన ముక్కలన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్. మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్